అమరావతి రెండో దశకి 700 చదరపు కిలోమీటర్లకి మాస్టర్ ప్లాన్ వేశారట. ఇది దాదాపుగా ప్రస్తుతం 7 గ్రామాల్లో భూ సమీకరణ, భవిష్యత్తులో ఈ ప్రాంత సమగ్రాభివృద్ధి బృహత్ ప్రణాళిక తయారు చేస్తే దీని పరిధిలో 50 గ్రామాలు 1.75 లక్షల ఎకరాలు తీసుకుంటారట. రాజధాని అమరావతి విస్తరణ ప్రణాళికలో భాగంగా రెండో దశలో మొత్తం 709 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి మాస్టర్ ప్లాన్ రూపొందించబోతున్నారు. ఈ పరిధిలో రెండో దశలో ప్రస్తుతం భూ సమీకరణ చేస్తున్న 7 గ్రామాలు సహా మొత్తం 50 గ్రామాలు ఉన్నాయి. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆ ప్రాంతాన్ని నిర్మాణాత్మకంగా అభివృద్ధి చేయడం, రహదారులు వంటి మౌలిక వస్తువులను అభివృద్ధి చేసి రాజధానితో అనుసంధానించడం లక్ష్యంగా 709 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. అంతే తప్ప మొత్తం 50 గ్రామాల్లోని భూములు ఇప్పటికిప్పుడే రాజధాని కోసం తీసుకోవడానికి కాదు. రాజధానిని ఆనుకుని ఉత్తరాన కృష్ణానది నుంచి దక్షిణాన ఔటర్ రింగ్ రోడ్డు వరకు, తూర్పున చెన్నై కోల్కతా జాతీయ రహదారి వరకు ఉన్న ప్రాంతానికి మాస్టర్ ప్లాన్ రూపకల్పన కన్సల్టెంట్ నియామకానికి సిఆర్డీ ఇప్పటికే గ్లోబల్ టెండర్లు పిలిచింది. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రూపొందించిన ప్రాంతంలో ప్రస్తుతం భూ సమీకరణ చేస్తున్న 7 గ్రామాల విస్తీర్ణం 20,494 ఎకరాలు మాత్రమే. మిగతా 43 గ్రామాల్లోని భూముల విస్తీర్ణం 1,54,853 ఎకరాలు. మొత్తంగా రెండో దశలో 1,75,347 ఎకరాలకి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయబోతున్నారు. 43 గ్రామాల్లో గుంటూరు జిల్లాలో 29, పల్నాడు జిల్లాలో 14 ఉన్నాయి. రాజధాని రెండో దశ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు సిఆర్డీ 6 నెలల గడువు నిర్దేశించింది. 2 దశల్లో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తారు. ప్రస్తుతం భూ సమీకరణ చేస్తున్న 7 గ్రామాలకు సంబంధించిన వివరణాత్మక మాస్టర్ ప్లాన్తో పాటు మిగతా 43 గ్రామాలకి స్ట్రక్చర్ ఇండికేటివ్ ప్లాన్ రూపొందిస్తారు. ప్రస్తుతం రెండో దశలో భూ సమీకరణ చేస్తున్న ప్రాంతంలో స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ వంటివి ఏర్పాటు చేయబోతున్నారు. రాజధాని విస్తరణలో భాగంగా భవిష్యత్తులో అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు అనేక ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో రాబోతున్నాయి. అప్పటి అవసరాలకు తగ్గట్టు మళ్ళీ భూ సమీకరణ చేస్తారు. అలా కొత్తగా భూ సమీకరణ చేసిన ప్రతిసారి ఆ కొద్ది ప్రాంతానికి మాస్టర్ ప్లాన్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి రాజధాని అనుకున్న 709 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి ఇప్పుడు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టు సిఆర్డీ అధికారులు చెప్తున్నారు. ఇందులో ఏముంటాయంటే రాజధాని అమరావతి కొనసాగింపు రెండో దశలో ప్రణాళికాబద్ధమైన సుస్థిర సమీకృత అభివృద్ధి, స్పోర్ట్స్ సిటీ వంటి రీమాటిక్ సిటీలను అభివృద్ధి చేయడం దీని ప్రధాన లక్ష్యం. అమరావతిలో అభివృద్ధి చేస్తున్న ప్రధాన రహదారులను రెండో దశకు విస్తరించబోతున్నారు. కొన్ని రహదారులను ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానించబోతున్నారు. ఈ అనుసంధానం ఎలా అనేది మాస్టర్ ప్లాన్లో పొందుపరుస్తారు. విస్తరణ ప్రణాళిక అమలుకు మూలధన వ్యయం, అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ ప్రణాళికను కూడా మాస్టర్ ప్లాన్తో వివరిస్తారు. ఏ ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమలు, ప్రాజెక్టులు, డెవలప్మెంట్ నోడ్లు ఏర్పాటు చేయాలనే స్పెషల్ ప్లానింగ్ ఉంటుంది. మౌలిక వస్తువుల ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తారు. ఓవరాల్గా గుంటూరు జిల్లాలో చినపలకలూరు, జొన్నలగడ్డ, అలాగే మంగళగిరి మండలం కాజా, మేడికొండూరు మండలం డోకిపర్రు, మందపాడు, మంగళగిరిపాడు, మేడికొండూరు, పేరేచర్ల, సిరిపురం, వరగాని, వలివర్తిపాడు, విసిదల, పెదకాకాని మండలం అగతవరపాడు, కొప్పురావూరు, నంబూరు, పెదకాకాని, వెనిగళ్ళ, తాడికొండ మండలం బండారుపల్లె, బేజాత్పురం, దామరపల్లె, కంతేరు, లచ్చనగుడిపూడి, లాం, మోతడక, నిడుముక్కల, పాములపాడు, పొన్నేకల్లు, రావెల, తాడికొండ. అలాగే పల్నాడు జిల్లాలో అమరావతి, ధరణికోట, లింగాపురం, నరుకుళ్లపాడు, నెమలికల్లు, ఉంగుటూరు, ఎడ్లపాడు మండలం కొండవీడు, పెదకూరపాడు మండలం బలుసుపాడు, జలాల్పురం, కంబంపాడు, లింగంగుంట్ల, ముసాపురం, పాటిబండ్ల, తాళ్ళూరు. ఇవన్నిటినీ రేపు భవిష్యత్తులో అక్కడ భూముల్ని సేకరిస్తారు. అసలు పాయింట్ ఏంటంటే ఇప్పటికీ ఈ భూమికే డబ్బులు లేక అక్కడ భూమితోనే డబ్బులు వస్తాయి అన్నది అవ్వక అప్పులు చేస్తూ 50,000 కోట్లు ఇప్పటికి అప్పు తీసుకుని ఇంకో 1,00,000 కోట్లు అయితే కానీ ఆ ఎకరాల వరకు సెట్ రేట్ కాదు. అట్లాంటిది ఇప్పుడు ఇంకో 1,70,000 ఎకరాల భూ సమీకరణ అంటే ఏమవుతుంది? అసలు మనం ఎక్కడికి తీసుకెళ్తున్నాం? ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? ఇప్పుడు హైదరాబాదులో ప్రభుత్వ భూమి ఎంత, మిగతాదంతా ప్రజల భూమే కదా, ప్రైవేటే కదా. నువ్వు వేస్తే రోడ్లు అయ్యి సదుపాయాలు కల్పించు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు వేస్తే బాగుపడింది సాధారణ ప్రజలు కదా. అలా కాకుండా వాళ్ళ భూమి లాక్కుని నీ దగ్గర నుంచి మేము 4,800 గజాలు తీసుకుని నీ మొహాన 1000 గజాలు పడేస్తాం, 200 గజాలు వేస్తాం అంటే ఇది ఎక్కడ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అర్థం కావట్లేదు.